రెడ్ మెదక్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ మరో వివాదానికి తెరలేపారు. చేగుంట మండలం వడియారంలో పర్యటించిన మంత్రి ప్రోటోకాల్ ఉల్లంఘించారు. చెక్కుల పంపిణీ వేదికపైకి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించి అగ్గిరా చేశారు. మంత్రి వ్యవహార తీరును ఖండించిన బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. మంత్రి కొండా సురేఖ ప్రోటోకాల్ను పాటించకపోవడంతో అక్కడ సభలో గందరగోళము, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై కార్యకర్తలు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రుల సమక్షంలోనే పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న పరిస్థితి. దానికి అధికారులు కూడా నోరు మెదపకుండా మౌనం పాటిస్తున్న పరిస్థితి అంతటా కనిపిస్తుంది. అందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుతం ఆమె దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంటలో, దుబ్బాకలోని పలు ప్రాంతాల్లో ఆమె ఈరోజు పర్యటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొదట చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరైంది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చారు, ఇంకా అధికారులు ఉన్నారు. అయితే ఆ వేదిక మీదికి అసలు ఏమాత్రం ఏ పదవిలో లేనటువంటి, కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి స్థానిక దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చెరుకు శ్రీనివాస్ రెడ్డిని వేదిక మీదికి పిలవడం అనేది వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయనను వేదిక మీదికి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆయన ఈ వ్యతిరేక అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన పూర్తిగా జరుగుతూ ఉన్నది. ఆయనకి ఏ అర్హతతోటి వేదిక మీదకి వస్తున్నారు, ఎలాంటి పదవి లేకుండా, అతనికి రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ఎలాంటి పదవి లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వేదిక మీదకి పిలవడం అనేది సరైనది కాదు అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా మంత్రి అక్కడ ఉండి కూడా వారించలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. ఒకవైపు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అక్కడే ఉండేటువంటి కార్యకర్తలు కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. దీనికి తోడుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీదకి వాళ్ళు దాడికి ఉపక్రమిస్తున్న క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే ఇది తరచూ ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడే కాదు, దుబ్బాకలో, సిద్దిపేటలో, అటు చేరియాల ప్రాంతంలో, ఇటు హుస్నాబాద్ ప్రాంతంలో, మిగతా ప్రాంతాల్లో, మళ్ళీ గజ్వేల్ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా వరుసగా ప్రోటోకాల్ ఉల్లంఘన అనేది కొనసాగుతూ వస్తున్నది. ఎక్కడైతే వాళ్ళు గెలవనటువంటి ప్రాంతాలు ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఇన్ఛార్జీలను వాళ్ళు నియమించుకుని ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు లేవు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎవరు కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వాళ్ళకి అవకాశాలు ఉండవు. కానీ కేవలం మంత్రుల అండ చూసుకుని, ప్రభుత్వం అండ చూసుకుని వాళ్ళు వచ్చి అక్కడ అధికారం చెలాయించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే కలెక్టర్ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, మిగతా అధికారులంతా కూడా వాళ్ళు ప్రోటోకాల్ ని పాటించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు కూడా అట్లా వ్యవహరించకుండా ఇటు మంత్రులకు భయపడే అధికారులు, మంత్రులు వీళ్లకు మద్దతు ఇచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అనేది కంటిన్యూ కొనసాగుతుంది. అందులో భాగంగా ప్రోటోకాల్ ఉల్లంఘన తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇక సిద్దిపేటలో కూడా ఇలాంటి వాతావరణమే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య సభల్లో ఘర్షణ వాతావరణం నెలకొనడం, కొట్టుకునే పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. ఇది నివారించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అటు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి ముందే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.